ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిమిషప్రియ ఎంఎన్లో మరి నిమిషప్రియకు ఉరిశిక్ష రద్దు అయిపోయింది అని ఒక ప్రకటన అయితే వస్తుంది. మరి అధికారికంగా ప్రకటించారా లేదా? అంటే ఉరిశిక్షే రద్దయిందా, శిక్ష మొత్తమే రద్దయిందా, మరి వేరే శిక్ష ఏమన్నా ఉంటుందా, యావజ్జీవ కారాగార శిక్ష పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. యెమెన్ దేశం చాలా చిన్న దేశం. భారతదేశానికి యెమెన్ దేశాలకు మధ్య ఉన్న సంబంధాలు కూడా చాలా తక్కువ. అధికారికంగా ఆ దేశంతో మన రాయబారులు అక్కడ ఉంటాం కానీ అలాంటివి కూడా పెద్దగా లేవు. దాన్ని రికగ్నైజ్ చేసింది కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. అంత చిన్న దేశం అది. నిమిషప్రియ వల్ల యెమెన్ దేశానికి మంచి ఎలివేషన్ వచ్చిందని చెప్పడం తప్పదు. ఈ అమ్మాయి ఉరిశిక్ష రద్దయినట్టుగా మన ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు. యెమెన్ దేశం కూడా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు ఏమీ లేవు. ఎవరు ఈ ప్రకటన చేసింది అంటే, ఎవరైతే అబూబకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, భారతదేశం లోపల ముస్లిం పెద్ద ప్రవక్త, ఆయన యెమెన్ దేశానికి వెళ్ళి చాలా రోజుల నుంచి నిమిషప్రియ యొక్క ఉరిశిక్ష రద్దు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆయన కలుసుకున్నారు, మాట్లాడారు, రిక్వెస్ట్ చేశారు. ఆయన బాధ్యత తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆయన ప్రయత్నాలు ఫలించాయని, ఉరిశిక్ష రద్దయింది అని మాత్రం ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అది అధికారిక ప్రకటన కాదు. ఆయన అబూబకర్ దగ్గర నుంచి అయితే వచ్చింది అంతే. ఆయన కార్యాలయం అంటే అబూబకర్ సంబంధించినటువంటి మతానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారో ఆ కార్యాలయం నుంచి మాత్రమే ప్రతి పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు వాళ్ళు. దీన్ని 100% నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించినప్పుడు లేదా యెమెన్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు మాత్రమే దాన్ని మనం విశ్వసించాలి పూర్తిగా. రెండోది, ఉరిశిక్ష రద్దయినట్టుగా చెప్తున్నారు కానీ మరి యావజ్జీవ కారాగార శిక్ష ఏమైనా వేశారా, లేక శిక్ష తగ్గించేదన్న నామమాత్రం శిక్ష ఏమైనా వేశారా, లేక పూర్తిగా శిక్షనే రద్దు చేశారా, ఈ వివరాలు ఏవి మనకు తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు దేనికైతే అంగీకరిస్తారో అది మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ జోక్యం కూడా ఏముండదు ఎక్కువ. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం మేము క్షమిస్తున్నాము, ఉరిశిక్షను మాత్రం రద్దు చేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి అని చెప్తే వాళ్ళు వేస్తారు. ప్రభుత్వం అయితే, కోర్టు అయితే ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది, ఉరిశిక్ష వేయడానికి డేట్లు కూడా ఫిక్స్ చేసింది. ఆ డేట్ రోజునే మనకు ఉరిశిక్ష పడాలి. కానీ ఇటు భారత ప్రభుత్వం యొక్క రిక్వెస్టు, అటు కేఏ పాల్ క్రైస్తవ మత గురువులు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆయన ప్రయత్నాలు చేశారు. తర్వాత అబూబకరు ముస్లిం ప్రవక్త ఈయన ప్రయత్నం చేశారు. అంటే ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఒక క్రిస్టియన్ లేడీ కోసం ఇటు ప్రభుత్వం, అటు ముస్లిం పెద్దలు, అటు క్రిస్టియన్ పెద్దలు అందరూ ప్రయత్నాలు చేశారు. అంటే ఇక్కడ మతానికి అతీతంగా భారతీయ స్త్రీ ఆపదలో పడింది, ఉరిశిక్ష పడింది, తనను రక్షించుకొని తీసుకురావడం మనందరి బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో 144 కోట్ల మంది ఏకమైనట్టుగానే భావించాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకుందంటే మన తరపునే కదా, మొత్తం ప్రజలందరి తరపున ఉన్నదే ప్రభుత్వం. కాబట్టి మొత్తం దేశమంతా ఒకే మాట మీద, ఒకే ఆలోచన మీదకి వచ్చి, అంటే ఇతర దేశాల్లో ఎవరైనా మన వాళ్ళకి ఆపద కలిగించే పరిస్థితి పడి లేదా అక్కడ ఆపదలు చిక్కుకుంటే కులానికి అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఏకమవుతారు. ముందు మన భారతీయుని రక్షించుకోవాలనే కోరిక ఉంటుంది దాంట్లో అనే భావన చాలా గొప్పది. ఇది నేషనాలిటీ అంటారు, దీన్ని జాతీయత అంటారు. అంటే అక్కడికి వచ్చేసరికి భారతీయుడు అనేటి మాటే వస్తుంది తప్ప నువ్వు ఏ కులం ఏ మతం అనేది మళ్ళీ మన దేశంలో ఉన్నప్పుడు కొట్టుకు చేస్తారు. మన దేశంలో ఉన్నప్పుడు కులం కోసం మతం కోసం విపరీతంగా మనం రోజు పోట్లాడుకోవడం, కొట్టుకోవడం, పేపర్ల నిండా టీవీల నిండా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒకసారి ఈ దేశం దాటిన తర్వాత కులాలు మతాల కన్నా ఎక్కువగా పనిచేసేది ఏమిటంటే అక్కడ జాతీయత. అంటే భారత జాతీయురాలి మీద అక్కడ ఒకటి జరుగుతోంది. అందులో ఆమె తప్పెంతుంది, ఆమె ఎంత నేరం ఉంది అనేది తర్వాత సంగతి. అక్కడ కొంత తన తప్పు కనబడుతుంది, కొంత అవతలవాడు తప్పు అయితే ఇంకా చాలా ఘోరంగా కనబడుతుంది. చనిపోయిన వ్యక్తి ఎవరుతున్నారో ఆమెను మోసం చేశాడు, ఆమె సంతకాలు ఫోర్జరీ చేశాడు, ఆవిడ పాస్పోర్ట్ లాక్కున్నాడు, ఆవిడ వీసాలు లాక్కున్నాడు, ఆవిడని పెళ్లి చేసుకున్నట్టుగా ఫొటోస్ కూడా మార్ఫింగ్ ఫొటోస్ అన్ని క్రియేట్ చేసి దాన్ని కూడా ప్రచురించడం కూడా జరిగింది. ఈ రకంగా మానసికంగా టార్చర్ పెట్టాడు, శారీరకంగా టార్చర్ పెట్టాడు.
ఎన్ని రకాలుగా ఆయన ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి అతని పీడ వదిలించుకొని బయటికి రావాలి, అతని తాత్కాలికంగా మత్తులో పెట్టేసేసి తనకు సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చేసేసి ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చేయాలన్నటువంటి ఆతృతలో, తొందరలో తను ఇచ్చినటువంటి మత్తుమందు అది ఎక్కువ డోస్ అయిపోవడం, అతనికి ఆల్రెడీ అనేక రకాలైనటువంటి తాగుడు, డ్రగ్స్ వాడటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అది ఎక్కడో వికటించి అతను మరణానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో తను చేసిన ఇంకొక పెద్ద పొరపాటు ఏమిటంటే ముక్కలు ముక్కలుగా నలిపేసి ఆ శవాన్ని వాటర్ ట్యాంక్లో పడేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఆ పని మాత్రం చేయకుండా ఉండాల్సింది. అంతవరకు బాగుంది, నా పొరపాటు వల్ల జరిగిపోయిందని చెప్తే బాగుండేది, కానీ వాటర్ ట్యాంక్లో ముక్కలు చేసి పడేయడం ఇట్లాంటివి కానీ కొంత అనుమానాస్పదంగా కావాలనే చంపేసినట్టుగా, కావాలని తీసేసిన అంటే కసి కూడా అట్లా పెరిగి ఉంటుంది. తన మీద చేసిన టార్చర్కి తను కసి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది అన్న అనుమానాలు కలిగేటట్టుగా ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ మన భారతీయ వనిత అక్కడ ఆపదలు చిక్కున్నది, ఉరిశిక్షపడే పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఏకమై బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ, యమన్ ప్రభుత్వం నుంచి కానీ అధికారిక ప్రకటన వచ్చేదాకా దీన్ని పూర్తిగా నమ్మడానికి, విశ్వసించడానికి అవకాశం లేదు. ఇది ఒకవేళ ఉరిశిక్ష రద్దయినా, యావజ్జీవ కారాగార శిక్ష వేసినా పెద్దగా ఇంకా తనకు జీవితం అంటూ పెద్దగా ఏముండదు. కొద్ది సంవత్సరాలు మాత్రమే శిక్ష వేసి తీసేస్తే దాని విషయంలో ఎంతవరకైనా బాగుంటుంది, కొంతకాలం అనుభవించి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఆ దేశాల లోపల చనిపోయేదాకా కూడా ఉంచే అవకాశాలు ఉంటాయి. మన దగ్గర అయితే 25 సంవత్సరాల వరకు మ్యాక్సిమం టైం ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత వయసును బట్టి 25 ఇయర్స్ వరకు అవకాశం ఇస్తారు. 25 ఇయర్స్ తర్వాత ఇంకా బతుకుంటే అప్పుడు వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ఉంటే కూడా కొంతకాలం శిక్షను తగ్గించేసేసి వదిలించే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడున్న రాజ్యాంగాల ప్రకారంగా అవకాశాలు కూడా చాలా తక్కువ. కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష పడకుండా ఏదైనా శిక్ష తగ్గించి నామమాత్రంగా వేసి కొద్ది రోజులు అనుభవించి రావడానికి అవకాశం ఇస్తే ఆవిడకు జీవితం ఉండే అవకాశం ఉంటుంది, భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.